నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. ఒక పక్కన జూబ్లీ హిల్స్లో నాకంటే నాకే టికెట్ అంటూ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీంట్లో గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులతో పాటు మరి కొంతమంది కొత్త కార్పొరేటర్లు సైతం కూడా నాకే టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధిష్టానం యొక్క ఆశీస్సులు సైతం కూడా మాకున్నాయి, అధిష్టానం హామీ కూడా ఇచ్చిందంటూ మరికొంతమంది ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొచ్చుకున్నట్టయితే గెలవడం కొంత సుసాధ్యంగా ఉంటుంది, గెలవడం ఈజీగా ఉంటుంది అన్నటువంటి ఒక భావనతోటి ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ మరోసారి జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని తమ ఖాతాలో వేసుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అభ్యర్థుల వేటలో ఇప్పటికే నిమగ్నం అయిపోయింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ సంబంధించినటువంటి నేతలతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు సైతం కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే తిష్టా వేసి వాళ్ళు ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అభ్యర్థి ఎవరని చెప్పేసి కన్ఫర్మ్ కాకముందుకే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు నిన్న జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి బూత్ లెవెల్ మీటింగ్కి హాజరు కావడం జరిగింది. దీంట్లో కొంతమంది యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఎన్ఎస్యూ సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్ని బహిష్కరణ చేస్తూ ఉన్నామని చెప్పేసి గేట్ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకోసం అని చెప్పేసి ఆరాధిస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బతికేయడం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ కోసం చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నాం, మాకు టికెట్ ఇవ్వాల్సిందే, ఈసారి ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నేతలకు కనుక టికెట్ ఇచ్చినట్టయితే గెలుపు ఈజీగా ఉంటుంది, మాకోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది నిన్న మంత్రుల ప్రోగ్రాం కూడా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సమావేశంలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది మనకు దగ్గరలో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ఎస్సీఐ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భయ, ఏంటిది మీరు ప్రధానంగా టికెట్ ఆశిస్తూ నిన్న మంత్రులకు సంబంధించినటువంటి ఆ సభను కూడా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మీకు ఎందుకు టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఏం సమాధానం చెప్తారు మీరు? నిన్న ఎందుకు ఆ సభను అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసిండ్రు? ఒకటన్నా 6 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎవ్వరు జెండా పట్టణం నుంచి మేము జెండా పట్టినాం. ఎన్ఎస్యుఐ అసెంబ్లీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఇప్పుడు కూడా అక్కడే పనిచేసుకుంటూ ఉన్నాము. ఎన్ఎస్యుఐ గుర్తింపు కానీ కాంగ్రెస్ గుర్తింపు కానీ జూబ్లీస్ తెచ్చింది మేము. అప్పుడున్న నాయకుడు, అప్పుడున్న సోన్సో పెద్ద నాయకుడు కొడుకు వచ్చి జూబ్లీస్ టికెట్ ఆశిస్తుంటే పార్టీలో ఏం పని చేయట్లేదు, మేము జైలుకి వెళ్ళినా మాకోసం రాహుల్ గాంధీ వచ్చినా మా మీద ఇన్ని కేసులున్నా మా నాయకుడు లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మా దగ్గర రావట్లేదు అని చెప్పి అప్పుడు డీసీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రోజు మీటింగ్లో మేము చెప్పిన తర్వాత అక్కడ ఉన్న అప్పుడు కంటెస్ట్ చేస్తున్న సంబంధించిన జూబ్లీస్ ఎమ్మెల్యే ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి గన్ను తీసుకొచ్చి పాయింట్ బ్లాక్లో పెట్టి నేను చంపేస్తారా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఎన్ఎస్యూ అయింది, ఎవరో పేర్లు ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తే కూడా పార్టీ కోసము జెండా పట్టుకొని ఏదైనా చేసుకో, పార్టీ కోసం చచ్చిపోవడం రెడీగా అనుకున్న వాళ్ళం. పార్టీ కోసం 6 సంవత్సరాలు జెండా పట్టుకొని అజరుద్దీన్ గారు వచ్చిన పార్టీ ఎప్పుడు ఆయనకి టికెట్ ఇస్తా అని చెప్పగానే అజరుద్దీన్ గారు తోడుగా మేము నుంచున్నాం. మాకు ఎవరికి మీద ఎగరెస్ట్ లేదు. మేము 6 సంవత్సరాల నుంచి పార్టీలో ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము నుంచున్నప్పుడు ఇప్పుడు ఎవడబడితే వాడు వస్తున్నాడు, అధికారం ఉంది, ఎమ్మెల్యే సీట్ ఖాళీగా ఉంది, ఎవడబడితే వాడు క్యాండిడేట్ కోసం వస్తున్నాడు, కార్పొరేటర్ వస్తున్నాడు, వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఎవడెవడో వస్తున్నాడు. ఆశిస్తా చెప్పలేదు. 6 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము. మేము ఆశిస్తే తప్పేముంది? మేము ఉన్నాం, మేము పని చేసాము, మేము పని చేయకుండా అడగట్లే, పార్టీకి లాయల్గా మేము ఉన్నాము, కేపబిలిటీ ఉంది. స్టూడెంట్స్లో, విద్యార్థులు, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు మేము, విద్యార్థుల సమస్యలు తెలిసిన మేము, జూబ్లీస్లో గల్లీ తెలిసిన వాళ్ళు మేము చెప్తాం ఏ నాయకుడు ఎట్లా మాట్లాడాలి ఏందని. ఎవరెవరో వచ్చి ఆశావాదించడం, ఆశావాదించడం తప్పలేదు, కానీ పని చేసేవాడికి అక్కడ ఉన్నవాడికి కష్టపడినోడికి సీట్ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు ఉప ఎన్నికలు అప్పుడే టికెట్ ఆశించాల్సిన అవసరం ఉంది? మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలుపు కొంత ఈజీగా ఉంటుంది అన్నటువంటి భావనతో మీరు ఏమైనా టికెట్ అడుగుతా ఉన్నారు? ఒకవేళ ఆశించేటోళ్ళు అయితే మీరు 6 సంవత్సరాల పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు గతంలో అడిగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మీరు? సింపుల్గా పార్టీకి మేము ఎప్పుడు రిప్రజెంట్ చేసినాము, మాకు జూబ్లీస్ నుంచి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని. కానీ పార్టీ ఏం చెప్పింది, కష్టకాలంలో ఉన్నాము, పార్టీ గెలవాలి అనగానే మేము ఎవరికి ఇచ్చిన పార్టీ లాయల్టీ, మేము పార్టీ ఏది చెప్తే చచ్చిపోయినా పార్టీ కోసం మేము చచ్చిపోతాం. పార్టీకి లాయల్టీగా పార్టీకి ఎవరు క్యాండిడేట్ ఇస్తామో మా పేరు ఇస్తాం, మేము పని చేస్తాం, మీ పేరు ఇస్తాం, మీకు పని చేస్తాం, ఎవరి పేరు ఇచ్చినా పని చేస్తాం. అలా అజరుద్దీన్ వచ్చారో అజరుద్దీన్ పని చేస్తాం. ఇప్పుడు ఏంది, ఎవరు పడితే వాడికి వస్తున్నప్పుడు క్యాండిడేట్ ప్రచారం చేసుకున్నప్పుడు అరే మేము కష్టపడ్డాం ఆయన ఇస్తే ఆయనకి, లేదా మాకు పార్టీ ఎవరు ఇస్తా వాళ్ళకి, పార్టీ ఎవరికి ఇస్తా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఎన్ఎస్సీ మరి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ఎస్సీ తరపు నుంచి మీకు సంబంధించినటువంటి నాయకులకు మీరు పార్టీని 6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ సపోర్ట్ చేస్తామని మీరే అంటా ఉన్నారు. సింపుల్ అన్న, పార్టీలో పని చేసేవాడికి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం. బయట పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి సీట్ వచ్చే టైంలోకి నాకు ఇది కావాలి, నేను ఖర్చు పెడతా, బ్యానర్లో ఫోటోలు వేసుకుంటా, మొత్తం బ్యానర్లో పెడతా అంటే కాదు. మేము సింపుల్ చెప్తున్నాం, పార్టీలో పనిచేస్తాం. ఇప్పుడు నేను సోన్సో ఎన్ఎస్యూ నేను అసెంబ్లీ ప్రెసిడెంట్ ఉన్నా,
కుందన్ యాదవ్ ఉన్నారు మా స్టేట్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ, ఆయన సంబంధించిన ఆయన అడిగినా మేము ఆయనకి ఇస్తాను కూడా మేము సపోర్ట్ చేస్తాం. మేము పార్టీకి లాయల్గా ఎన్ఎస్యూకి ఇవ్వాలి, యూత్ కాంగ్రెస్కి ఇవ్వాలి. మనోజ్ యాదవ్ ఉన్నారు, మనోజ్ యాదవ్ గారు మూడు సార్లు అసెంబ్లీ ప్రెసిడెంట్ జూబ్లీస్కి, ఆయనకి ఇష్టం మేము హ్యాపీ. మేమంటే పార్టీ పనిచేసిన వాళ్ళకి ఇస్తే మేము హ్యాపీ, పార్టీ కోసం జెండా పట్టిన వాళ్ళకి ఇస్తే మేము హ్యాపీ. నాకు ఇచ్చిన హ్యాపీ, నాకు ఇచ్చిన అందరు సపోర్ట్ చేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చిన అందరు సపోర్ట్ చేస్తాం. మేము లాయల్గా పార్టీకి పనిచేస్తాం, ఖచ్చితంగా ఆశిస్తాం టికెట్. మీకు ఎవరి దగ్గర నుంచి అయినా కానీ ఆశీస్సులు కానీ మీకు హామీ కానీ ఏమైనా లభించిందా? మీరు గాంధీ భవన్కి వెళ్ళి ఏమన్నా ఇదే టికెట్ గురించి అంటే నిన్న అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మంత్రుల దగ్గరికి మీ టాపిక్ తీసుకువెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. కానీ గాంధీ భవన్కి వెళ్ళి ఎవరితోనైనా మాకు ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నాయకులకు టికెట్ ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పేసి ఏమన్నా కోరినటువంటి దాఖలు ఉన్నాయి ఎప్పుడైనా? మీరే చెప్పారు, మేము ఎన్ఎస్యూ వాళ్ళం, మాకు స్టేటే కాదు మాకు ఢిల్లీ కూడా బాగా తెలుసు, మా ఢిల్లీ నాయకులు బాగా తెలుసు. మేము ఎవరికి రిప్రజెంట్ చేయాలో వాళ్ళకి ఇచ్చాం, మేము 100% ఇచ్చాం. మాకు సపోర్ట్ ఎక్కడ నుంచి ఉందని మాకు తెలుసు. మేము లోకలే సపోర్ట్లే మేము అనట్లే. మొన్న నేను పిలిచినాడు మీటింగ్ అయిపోయిన తర్వాత, అరే ఎట్లా ఎందుకు చేసినారా అని, ఇంటికి రానని చెప్పినారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మీటింగ్ మీరే పెట్టండి అని చెప్పారు. ప్రీతమన్న దగ్గర ఉండి ఇట్లా నాన్న ఇట్లా చూడండి రా అని చెప్పి ప్రీతమన్న చెప్పారు. మేము పార్టీకి పనిచేసినా కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడిగారు. మాకు నేషనల్లో గ్రిప్ ఉంది, స్టేట్లో గ్రిప్ ఉంది. మేము తెచ్చుకోవాలని ఎట్లా తెచ్చుకుంటాం. ఖచ్చితంగా ఈసారి మేము పోటీలో ఉన్నామని చెప్తున్నాం మీకు, అంతే. సో గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ ఉన్నాడు, మరో పక్కన బీసీ వర్గాల నుంచి కూడా నవీన్ యాదవ్ పోటీ పడతా ఉన్నారు. సో ఏంటి ఆ పరిస్థితి? వాళ్ళ మధ్యలోనే టికెట్ కోసం పంచాయతీలు అవుతున్నటువంటి దశలో మళ్ళీ కొత్తగా ఎన్ఎస్యూఐ అంటే కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం లేదా? మళ్ళీ ఈసారి కూడా ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి నాయకులను కొంత కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం అధిష్టానం చేస్తే ఏం చేయబోతారు? మరి సింపుల్ అన్న, పార్టీ ఎన్ఎస్యూఐని గుర్తించే బలమూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, యూత్ కాంగ్రెస్ గుర్తించే కష్టపడ్డారని చెప్పి అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. మరి మేమేంది, మేము కష్టపడలేదా? మేము అసెంబ్లీలో పని చేసుకున్నాం, మాకు అసెంబ్లీ కావాలి, సీట్ ఖాళీగా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా అడుగుతాం. మేము గెలిపించుకోగలుగుతాం. డబ్బు ప్రాబ్లమా, ఎట్లా తెచ్చుకోవాలి మాకు తెలుసు, విద్యార్థులు ఎట్లా కష్టపడాలో మాకు తెలుసు. మేము డబ్బు ఖర్చు పెట్టగలుగుతాం, పని చేయగలుగుతాం, పార్టీకి లాయల్గా ఉన్నాం, ఆశిస్తున్నాము. ఎవరెవరో పేర్లు చెప్తాను, మాకు ఆ పేరుతో సంబంధం లేదు. నా గురించి నేను చెప్తున్నా, మేము పార్టీకి మాకు సీట్ ఇస్తే ఖచ్చితంగా సీట్ గెలిపిస్తాం. మేము లేకుండా పార్టీ పని చేయమనండి, జూబ్లీస్లో ఎన్ఎస్వే లేకుండా పార్టీ గెలవమనండి, మేము మాట్లాడతాం. అప్పుడు మాకు అవసరం ఎంత ఉందో వాళ్ళకి మా సేమ్ ఉంది కదా మాకు కూడా. కాబట్టి మేము ఆశిస్తున్నామన్న, గ్యారంటీ ఖచ్చితంగా పోటీలో ఉంటాం. ఎన్ఎస్యూఏ నుంచి కుందన్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, మనోజ్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, నేను పోటీలో ఉన్నా, 100% అందరు పోటీలో ఉన్నాం. ఒకవేళ కనుక మీకు టికెట్ కనుక నిరాకరించినట్టయితే ఏమైనా ఇండిపెండెంట్గా ఏమైనా ట్రై చేస్తారా? మళ్ళీ పార్టీ లాయల్టీ, పార్టీని వదిలే ఏడికి పోం, పార్టీ కావాలని పని చేయం కానీ పార్టీకి అయితే ఏడికి పోం. ఖచ్చితంగా క్యాండిడేట్కి అయితే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మాకు ఇస్తే పార్టీ అందరం కలిసి పనిచేస్తాం, వేరే వాళ్ళకి ఇస్తే మేము ఏం చేయాలో మా బాధ తెలుసు. సో అది ఇప్పటికే అది బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నటువంటి సీటు. సో గతంలో కూడా మీరు అంత కష్టపడ్డప్పటికీ ఒక పక్కన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించలేకపోయినటువంటి ఒక దుస్థితి కనబడ్డది జూబ్లీస్ ప్రాంతంలో. సో ఇప్పుడు ఒక పక్కన సానుభూతి ఓట్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా పుంజుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి విజయ అవకాశాలు జూబ్లీస్ ప్రాంతంలో ఉన్నాయంటే ఏం చెప్తారు? అన్న సింపుల్ అన్న, అధికారం ఉంది, జూబ్లీస్ ప్రజలు డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, మేము డెవలప్మెంట్ కోసం మేము గెలవాలనుకుంటున్నాము. మేము గెలిపిస్తే డెవలప్మెంట్ జూబ్లీస్ ఎప్పుడో ఎంతమందో ఉండి దాన్ని తింటూ స్టార్ట్ చేస్తారు. జూబ్లీస్ నాశనం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కానీ అందుతున్న పథకాలు కానీ ప్రజలు బాగా సంతోషపడ్డారు. కాబట్టి ఈసారి జూబ్లీస్లో కాంగ్రెస్ బొమ్మ చూసి ఓటు గుర్తాను రెడీగా ఉన్నారు ఎవరైనా సరే. కానీ విద్యార్థి నాయకులు మేము ఉన్నాం, విద్యార్థుల సమస్యలు తెలిసినా కాబట్టి ప్రతి గడపలో ఒక విద్యార్థి ఉంటాడు, ఆ విద్యార్థికి మేము తెలుసుంటాం. ఆ విద్యార్థికి పేరు పెట్టుకొని మేము చెప్పుకున్నాం, మనం బూత్ ఏజెంట్ మీటింగ్ జరిగిన 50 ఓట్లు చాలండి, ఒక ఎన్ఎస్ఓ నాయకుడు ఒక 50 ఓట్లు వేయగలుగుతాడు. ఆ 50 ఓట్లు మాకు పడితే మేము గెలుస్తాం. కాబట్టి 100% అయితే గెలవడానికి రెడీగా ఉన్నాం. ఎవరు నుంచున్నా మేము నుంచుంటే 100% గెలుస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతా ఉందా? ప్రచారం అంటే ముఖ్యంగా హస్తం గుర్తుకే ఓటేయండి, అభ్యర్థి ఎవరైనా కన్ఫర్మ్ కాలేదు కానీ సో ముఖ్యంగా ఎవరు నిలబెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నటువంటి ప్రచారం ఎన్ఎస్యూఏ కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రచారాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసిందా? ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందన్న. ఎందుకంటే స్టేట్ మొత్తం జూబ్లీస్కి చూస్తుంది, తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు నేషనల్ కూడా ఇక్కడే చూస్తుంది. ఎందుకంటే మైనార్టీ నాయకులు లేరు ఇక్కడ, మైనార్టీ సంబంధించిన జూబ్లీస్ అసెంబ్లీ కాబట్టి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తెలిస్తే, విద్యార్థులు నుంచుంటే విద్యార్థులకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జూబ్లీసే వన్ ఆఫ్ ద యంగెస్ట్ విద్యార్థులు ఉన్న ఓటర్ ఐడీస్ ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఒకటే. కాబట్టి విద్యార్థులకు మేము గోస ఏంటంటే, విద్యార్థులకు మేము చెప్తున్నాం, వాళ్ళ బాధలు మేము వింటున్నాం, వాళ్ళతో మేము ఉంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నాం. మేము లాస్ట్ టైం ఓడిపోయినప్పటి నుంచే మేము ప్రచారంలో ఉన్నాం, విద్యార్థులతో ఉన్నాం. మేము విద్యార్థులు ఎక్కడ పోలే, మేము కింద నుంచి వచ్చిన నాయకులం, మేము విద్యార్థులతో తోడుగున్నాం. కాబట్టి మాకు వాళ్ళ బాధలు తెలుసు. కాబట్టి సార్ ఎజెండా ఏంటంటే విద్యార్థులతో తీసుకుపోయి విద్యార్థులే గెలిపిస్తారు మమ్మల్ని అని నమ్మకంతో మేము ఉన్నాం.
థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం విజయ్ కుమార్ చెప్పేటువంటి అంశం ఏంటంటే ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి వ్యక్తులకు కనుక ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు అలాగే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గడపకు తెలిసినటువంటి మొహాలు అలాగే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో తిష్ట వేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్ఎస్యూ నుంచి ఉన్నటువంటి తనని గెలిపించినట్టయితే తనని పార్టీ కనుక ఆశీర్వదించి టికెట్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. 6 ఏళ్ళుగా నేను పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను పార్టీ కూడా గుర్తించాలి అన్నటువంటి ఒక భావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూద్దాం మరి జూబ్లీహిల్స్ ప్రాంతంలో చాలా మంది టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తుంది అధిష్టానం ఏ దిశగా ఆలోచిస్తుంది? ఒక పక్కన నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుందా, ఎన్ఎస్యూకి సంబంధించిన వాళ్ళకి ఆలోచిస్తుందా, లేకపోతే కొత్త అభ్యర్థిని వేరే ఇక్కడ లోకల్ కాకుండా నాన్ లోకల్కి సంబంధించిన వాళ్ళని అభ్యర్థిని ఖరారు చేస్తుందా అనేది చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, ఎందుకంటే చిట్ట చివరి వరకు పేర్లను కూడా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఇంకొక నెల లోపల మనకు తెలిసేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.